ఆ రాజు ఏం చేస్తున్నంటే పాపం ఏనుగు ఇంతమంది ఏనుగు బురదల దిగవాడే ఏం చేయాలని చెప్పి రాజు ఆడ గట్ట మీద కూర్చుంటాడు. పెద్ద పెద్దోళ్ళని పిలిపిస్తాడు. ఏమేమో బండ్లు కడతాడు దాన్ని లాగేటందుకు. అయినా వెళ్ళదా ఏనుగు అన్ననే ఉంటుంది. అన్ననే ఉంటే పాపం ఆ రాజు ఇక పరేషాన్ అవుతా ఉంటాడు. ఎట్లా చేయాలి ఏం చేయాలంటే ఆడంగో ముసలాయన పోతా ఉన్నాడు. ఆడంగో ముసలాయన పోతే ఏమన్నాడంటే, రాజా ఎందుకు ఏడుస్తున్నావు ఇడా అంటే, ఏం చేయాలయా, నన్ను యుద్ధాలలో గెలిపించిన ఏనుగు బురదల దిగబడ్డదయ్యా, వెళ్తలేదు, అదంటే నాకు ప్రాణము అనంటే నేను దిగొస్తున్నా అంటాడు. ఏమో నువ్వు ఎట్లా తీస్తావా, నువ్వు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి అసెంబ్లీ వాళ్ళు జిఎంఆర్ అసెంబ్లీ వాళ్ళు దియ్యక ఆడ ఉన్నారు కదా, నువ్వు ఎట్లా తీస్తావా వరం అని అడిగారు. అడగగానే అప్పుడు వరం ఏం చేసి నరికేనా, నాకు ఒక అవకాశం ఇది తీస్తానన్నాడు. అయితే ఆ ఏనుగు దగ్గర పోయిండు వర్మ. పోయి రాజు చెప్పిండు, రాజా ఈ ఏనుగు యుద్ధానికి పోయేటప్పుడు దీనికి ఏమేం కడతారు, ఎట్లా ముస్తాబు చేస్తారు అని అన్నాడు. అంటే దానికి అవి కడతాం, మీదకి వెళ్ళి జబ్బల మీదకి కడతాం, దానికి పరదలు వేస్తాం, దానికి మంచిగా భుజకీర్తులు పెడతాం అని అంటే అవన్నీ రేపు అని చెప్పిండు. అవన్నీ తెప్పించి దానికి కట్టిండు. దానికి కట్టంగానే ఏనుగు ఏమర్థమైందంటే నేను ఇప్పుడు యుద్ధం చేయాలేమో అని అదంతా అదే బయటకు వెళ్ళింది. ఇప్పుడు దేవరకద్ర నియోజకవర్గంలో కూడా ఇగో ఈ ఏనుగు అట్లే వెళ్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా? వర్మ ముదిరాజు ఏం చేయాలో చూపిస్తే ఏం చేసేది ఉంది, ఏం లేదు, చేయాల్సిన పని లేదు, అలా పని అయిపోయింది. ఫస్ట్ దేవరకద్ర నియోజకవర్గంలో ఎన్ని ఓట్లున్నాయా, రేడియోలో ఓట్లు ఎన్నిడా ఎన్నున్నాయి చెప్పురా చూద్దాం. రేడియోలో ఓట్లు ఎన్నున్నాయి చెప్పురా. 11,000 మొత్తం ఈ నియోజకవర్గం అంతా దాలిస్తే 11,000 ఓట్లు రెడ్డిలో. 11,000 ఓట్లు రెడ్డిలో అంటే ఇలా మన ముదిరాజు వాళ్ళే 52,000 ఓట్లు ఉన్నాయి. 52,000 ఓట్లు ఒక్క ముదిరాజు వాళ్ళే. ఇక సగరాలే 20,000 ఉన్నాయి. ఇక మేమైతే క్లియర్గా ఉన్నామా, ఉన్నాము. మీ ఓట్లు మాకొద్దు, మీ రెడ్డిల ఓట్లు మాకొద్దు. మాకు పొరపాటు కూడా చేసే రేయద్దు, పొరపాటు కూడా రావద్దు మీ ఓటు. మాకొద్దు, మా అయిపోయికొద్దు, అయిపోయా. మొన్న ఎలక్షన్ జరిగింది. మొన్న ఎలక్షన్ జరిగితే మన చాలా మంది 4 అభ్యర్థులు నిలబడరా. ఒక ఆయన మధుసూదన్ రెడ్డి, ఇంకొక ఆయన ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి, ఇంకొక ఆయన ప్రశాంత్ రెడ్డి, ఇంకొక ఆయన సంతోష్ రెడ్డి, ఇలాగా నిలబడ్డారు. ఈ 2,000 ఓట్లు ఈ 4 రేట్లకు వస్తే ఒక్కరికి 3,000 ఓట్లు కూడా రావు. ఒక్కరికి 3,000 ఓట్లు రావు. ఇక పాపం ఆ పార్టీలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో, బీజేపీలో, కాంగ్రెస్ లో తిరుగుతున్న మన బీసీ బిడ్డలకు చెప్తా ఉన్నా నేను. బాలన్న అని ఉంటాడు, బ్రదర్ బాలన్న. భారతీయ జనతా పార్టీ అని తిరుగుతుంది. నువ్వు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవడానికి పనికొస్తావు, బీఫామ్ కు పనికిరావే బాలన్న. ఇదే కాంగ్రెస్ పార్టీలో కూడా ఉమ్మిగారు వెంకటేష్ అని తిరుగుతూ ఉంటాడు. నీకు బీఫామ్లు వచ్చే పార్టీ కాదన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే బీసీలకు బీఫామ్ ఇస్తుంది. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పటికే మేము చెప్పినాం, తెలంగాణ రాష్ట్రంలో పిడికేడు మంది లేని రెడ్డోళ్ళు, వెలమోళ్ళు, కమ్మోళ్ళు కలిసి 59 నియోజకవర్గాల మీద కూర్చురు వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా. ఈ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే కాక ఎన్ని రోజులైంది పెద్దన్న?
బీసీ ఎమ్మెల్యే కాక బీసీ ఎమ్మెల్యే అయిందా? కాలే కదా. ఎప్పటి నుంచి కాలే? 70 ఏళ్ళ నుంచి కాలేదని మీరు అంటారు, అంతేగా? 70 నుంచే కాదు, అంతకంటే ముందు అమరచింత సంస్థానం అని ఉండే. అమరచింత సంస్థానానికి గోపాల్ రెడ్డి అనేటోడు పునాది పోస్తే భాగ్యలక్ష్మి రెడ్డి అనేట ఆమె ఇంకో రెడ్డి అయిన దత్తగా తీసుకొని ఈ సంస్థానం నడిపించింది. దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సీటు కాదు, ఈ అధికారం దూరం అయ్యి 70 ఏళ్ళు అయిందనుకుంటారా? చాలా రోజులైంది, 100 సంవత్సరాలు ఉంది. 1724 సంవత్సరాల నుంచి నీకు అధికారం లేదు. ఇలా 1724 ఏళ్ళ నుంచి మొట్టమొదటిసారిగా దేవరకద్ర నియోజకవర్గంలో సర్జికల్ స్ట్రైక్ 59 నుంచి ఈ 59 నెంబర్ ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి బీసీ బిడ్డను అసెంబ్లీకి తీసుకుపోతాం. నేనే వస్తా ప్రచారానికి. మొన్న నేను ప్రచారానికి రాకపోతే ఈ జిఎంఆర్ గుడ్లలో పెడుతుండే, మీ అందరికి ఎరికే. ఒడిచిపోయాడే. నేను అనుకో అట్లా తొగొండ పోతా ఉంటే, అన్నా దండం పెడతా, రాయన్నా జర నువ్వైతేనే నేను అప్పటిదాకా గెలుస్తాను కూడా తెలియదు ఆయనకు. నేనే ఆ రాత్రి 3-4 మీటింగులు చెప్తే పాపం జనం 1300 ఓట్లతో గెలిపించారు. ఇక ఇది లాస్ట్ నీకు జిఎంఆర్, ఇదే లాస్ట్గా నీకు నీ కాందానికి మీ రెడ్లంతా కలిసి కట్టగట్టుకొని వచ్చినా కూడా మీకు 10,000 ఓట్లు దాటని. ఈడ కట్టగట్టుకొని వచ్చినా కూడా ఈడ దేవరకద్ర నియోజకవర్గంలో గెలవబోతుంది ముదిరాజు బిడ్డనే గెలుస్తారు. ఇక్కడ మాకేం డౌట్ లేదు. మా వర్మ అడుక్కుంటాడు, అన్నా నాకు ఇది అడుక్కునే పార్టీ కాదు, గుంజుకునే పార్టీ. మనది గుంజుకునే పార్టీ. రేపొద్దున ఈ నియోజకవర్గంలో మండలాధ్యక్షులయ్యా, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఎవరెవరు చూడరా, చూసుకోరు ఎవరెవరు మనం కదా. అది రెడ్డి వాళ్ళ పార్టీ కాబట్టి రెడ్డిలు ఉంటారు. ఎవరి పని వాడు. కురుమూర్తిగా 4 రోజులు అయితే మనమే చేసుకోవచ్చు, టెన్షన్ లేదు. అయితే ఇక్కడ ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ఒక లెక్క వచ్చేసింది. ఇప్పటికే అయిపోయిందిరా, బీసీలంతా మేల్కొన్నారు, వాళ్ళకి తెలిసిపోయింది దొంగతనం అంతా. వచ్చేసారి నామినేషన్లు కూడా ఎక్కురి నాయన, మీ పైసలు దండగా అయితే రెడ్లకు చెప్తున్నా, నామినేషన్లు కూడా ఎక్కురి. ఆ ఛాన్స్ కూడా రానియమిక మీకు అయిపోయింది. ఈ దేవరకద్ర నియోజకవర్గంలో వెలమోల ఓట్లు ఎన్నున్నాయి చెప్పురి? ఎన్నున్నాయన్నా వెలమోల ఓట్లు? చెప్పురి. 47. 47 ఓట్లయా వెలుమోల? ఈడ 47 ఓట్లేమో వెలుమోల ఉన్నాయి. రెడ్డి వాళ్ళు ఏమో 11,000 ఓట్లు. ఇక కమ్మోలే అంత మొత్తం లేనే లేవు, 1-2 అధికారులు ఉన్నారు కానీ వాళ్ళకంటే ఎక్కువ లేదు. 11,000 నువ్వు రెడ్డోళ్ళు వెలుమోలు కలిసి రాని 11,047 ఓట్లు మీ, 2,30,000 ఓట్లు మాయి. ఇక రారు ఎట్లా వస్తారో చూద్దాం. ఇవాళ దేవరకద్ర నియోజకవర్గం వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా మీకు ఒక విషయం చెప్తా, దేవరకద్ర ప్రజలకు చెప్తా ఉన్నా. 1949 డేట్ రాసుకోరు. 1949 ఆగస్టు 15 తారీఖు నాడు ఏం జరిగింది తెలుసా? ఈ దేవరకద్ర ప్రజలకు నిజాం ఒక కాగితం రాసిచ్చిపోయింది. తెలుసా మీకు? నిజాం ఒక కాగితం రాసిచ్చిపోయింది మీకోసం.
ఈ అమరచింత సంస్థానం ఉంది కదా, అమరచింత సంస్థానం ముగింపు అయిపోయిన తర్వాత ఈ అమరచింత సంస్థానం వెళ్తున్నటువంటి భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ కుటుంబానికి ఈ సంస్థానాన్ని ఇడిచిపెట్టినందుకు కోట్ల రూపాయలు నిజాం ఇచ్చేసిండు. ఇక మీరు ఖాళీ చేయరు ఈ సంస్థానం అని ఇచ్చి ఫర్మానా జారీ చేసి నిజాం ఏమని, ఈ అమరచింత సంస్థానంలో ఉన్నటువంటి భూమి అంతా, ఈ భూమి అంతా ఎవరు దున్నుకుంటున్నారో వాళ్ళకే పట్టాలని చెప్పి చేసేసిపోయాడు. కానీ ఆ కాగితాన్ని దాచిపెట్టారు ఇన్ని రోజులు వీళ్ళు. ఈ రెడ్లు ఏం చేసిరంటే ఆ కాగితాన్ని దాచిపెట్టారు. ఆ కాగితం డాక్యుమెంట్ నెంబర్ 1949 ఆగస్టు 15 ఫర్మానా నిజాం జారీ చేసిన రాజ్ ప్రముఖగా ఉంది. తెలుసా ఇది మీకు? ఈ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే అయితే, ఈ దేవరకద్ర నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవరకద్రలో ఉన్నటువంటి మనకు రెడ్ల దగ్గర దాచిపెట్టబడ్డ భూమి ఎంత వస్తుందో దగ్గర 16,000 ఎకరాల భూమి. 16,000 కరెక్ట్ చెప్తాను, 16,416 ఎకరాల భూమి ఈ బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు వస్తుంది పుణ్యానికి ఒక్కడే దెబ్బకు. మరి రెడ్డి ముఖ్యమంత్రిని గెలిపించుకుంటే ఉన్నది పోతుంది, రెడ్డి ఎమ్మెల్యేని గెలిపిస్తేనే ఉన్న భూములు పోతాయి. బీసీ ఎమ్మెల్యే గెలిస్తే 16,000 ఎకరాల భూమి ఫస్ట్ రోజే పేదోళ్ళకి దక్కుతుంది. మరి ఏది కావాలో చూసుకోలేదు. మీకు తెలుసో తెలియదో రెడ్డి వాళ్ళ తానే చాలా భూములు ఉన్నాయి కదా, ఎకరాల కొద్దీ. ఎక్కడిది అనుకుంటారు అది? మీకు తెలియదు. నిజాం మీ పేరు మీద రాసిచ్చిపోయినప్పుడు ఆ కాగితం దాచిపెట్టి ఇప్పుడు వాళ్ళు వాడుకుంటా ఉన్నారు అన్నట్టు. ఆ కాగితం తీసుకొచ్చిన ఇయ్యాల నేను, ఆ కాగితాన్ని పట్టుకొచ్చి ఈ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు 16,000 ఎకరాల భూమి వస్తుందన్న అని చెప్పి చెప్పిపోతా ఉన్నా. మరి ఆ భూమి రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ రెడ్డి వాళ్ళు ఓటుకి ఇంటికి రాగానే అయ్యా నీకు దండం నాయన వెళ్ళిపో, మేము మాయమేం వేసుకుంటామని చెప్పాలా. ఇక మనం బీసీలం ఉన్నాం, మన ఓట్లు మనం రేపు పొద్దుగా వేసుకోబోతా ఉన్నాం. ఇలా ఎక్కడ చూసినా, ఏ ఊళ్ళో చూసినా ఒకటే లొల్లి, బీసీలం రవై మేము ఒకటి, మేమంతా ఒకటి, మీ ఓట్లే వద్దు అని చెప్తా ఉన్నారు. మీరు గమ్మత్ అనుకుంటారు కానీ మొన్న రాష్ట్రంలో రెడ్లు నామినేషన్ వేస్తాను కూడా భయపడరు, సర్పంచ్ నామినేషన్ వేస్తాను కూడా.